హలో ఫ్రెండ్స్, సేఫ్గా అయితే సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యాం బ్యాంకాక్లో. నెక్స్ట్ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ఫస్ట్ చేయాల్సిన పని మొబైల్ నెట్వర్క్ చేంజ్ చేసుకోవడం. ఇక్కడ ఏఎస్ ట్రూ డిటిఎస్సి ఉంటాయి. మేమైతే ఏఐఎస్ 5G నెట్వర్క్ యూస్ చేసుకున్నాం. 699 బాట్ ప్లాన్, అన్లిమిటెడ్ డేటా అండ్ ఫ్రీ కాల్ 50 minutes. థాయిలాండ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చూసిన ₹1 బాట్ ఇది. 1 బాట్ ఈక్వల్స్ టు $2.5 అనుకోండి. పాపం మా చిన్నోడు చాలా అలసిపోయాడు ఈ నైట్ జర్నీకి. ఇలా చిరాగ్గా ఉన్న టైంలో మనోడు ఒక ప్యాసింజర్ చేతుకున్న డైనోసార్ టాటూ చూసి ఫిదా అయిపోయాడు. ఒక 2 minutes అతని చుట్టే తిరిగేశాడు. ఫస్ట్ అయితే బ్యాంకాక్ నుంచి పటాయాకి వెళ్ళాలి. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ట్యాక్సీ సర్వీస్ ఉంటుంది. మేము ఒకసారి చిన్న ఎక్స్పీరియన్స్ చేయాలని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకున్నాం. ట్యాక్సీ సర్వీస్ కన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్టే చాలా రీజనబుల్గా ఉంటుంది. అడల్ట్స్కి 190, కిడ్స్కి 165, మొత్తం 710 బాట్స్. అదే ట్యాక్సీ సర్వీస్ అయితే 1500 బాట్స్. కాస్ట్ డబల్ అవుతుంది. బస్సు మాత్రం ఓల్వో బస్సు లాగా చాలా లగ్జరీగా ఉంది. మనకి బస్ జర్నీ 2 hours పడుతుంది బ్యాంకాక్ నుంచి పటాయా. ఆఫ్టర్ పటాయాలో ఒక బస్ స్టాప్లో డ్రాప్ చేసి వెళ్తుంది. మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 2 క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి, గ్రాబ్, బోల్ట్. ఏదో ఒక దాంట్లో క్యాబ్ బుక్ చేసుకుని మనం బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళిపోవడమే. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి లేడీ ట్యాక్సీ డ్రైవర్ వచ్చింది. మా రూమ్ అయితే పటాయా సిటీ సెంటర్లో ఉంది. వెళ్ళే దారిలో అయితే ఫస్ట్ మాకు బీచే దర్శనం ఇచ్చింది. చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. మాకు రూమ్కి దగ్గరలోనే బీచ్. వావ్, సూపర్ కదా. మేమైతే 1 month ముందే హోటల్లో రూమ్స్ బుక్ చేసుకున్నాం. క్లబ్ మహీంద్రాతో టైఅప్ అయి ఉంటుంది. మా హోటల్ నేమ్ ద బే వ్యూ. ఇది మా హోటల్.